అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మన గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు అయిన తర్వాత ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయి. చాలా సంతోషం. ఈ ఏఎస్ఎస్ మహిళా కళాశాలకు ఈరోజు మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఎంపీ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి బాలలపైన ఉన్న వాళ్ళ అభిమానాన్ని మరొకసారి చాటుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరి ముఖ్యంగా లోకేష్ గారు ఒకటి ఆలోచన చేస్తున్నారు. అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన మైనార్టీ పిల్లలు బాగా చదివి ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చేది విద్యా వ్యవస్థ అని ప్రగాఢంగా నమ్ముతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విద్యా బడ్జెట్లో కూడా దాదాపు సుమారుగా 30,000 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం నాడు నేడు అనే కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతున్న విద్యలో మార్పుని ప్రజలు గమనిస్తున్నారు. విద్యార్థులు కూడా ఇప్పుడే మన లోకేష్ బాబు గారికి అందరూ కూడా గట్టిగా థ్యాంక్స్ చెప్పారు. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఇది ఒక మంచి తార్కాణమని ఈ సభగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, తదితర పెద్దలకందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కాలేజీ ఒక ప్రెస్టీజియస్ కాలేజ్. యాక్చువల్గా ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ కాలేజ్ అండ్ అనంతపూర్ పట్టణంలో ఉంది. వసతి గృహము ఇన్సైడ్ ఉంది, హాస్టల్ ఇన్సైడ్ స్టూడెంట్ మెయింటైన్డ్ హాస్టల్ ఇది. సో పేరెంట్స్ ఇక్కడ చుట్టుపక్కల అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్రమ్ చిత్తూరు నుంచి అటు మడకసిర అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. పిల్లలు హాస్టల్లో ప్యూర్గా ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూర్గా పిల్లలు ఉంటారనేటువంటి ధీమాతో తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి చేర్పించడం జరుగుతుంది. సో వారి యొక్క భద్రత బాధ్యత కంపల్సరీగా కాలేజు వాళ్ళు, తర్వాత మిగతా అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా వారి యొక్క బాధ్యత తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది నేను జాయిన్ అయిన తర్వాత మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చి చూసిన వెంటనే ఇక్కడ ఇన్కంప్లీట్ రూమ్స్ ఉన్నాయి. అంటే 4 క్వాడ్రాంగిల్ ఉందండి ఇక్కడ. ఆ క్వాడ్రాంగిల్లో 2 వైపులా మనకి ఇన్కంప్లీట్ రూమ్స్, 2 హాల్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది, ఒక్కొక్క రూమ్లో ఎక్కువగా నంబర్ కిక్కిరిసి ఉండడం వల్ల వాళ్ళు అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని గమనించి సార్ వాళ్ళని అడిగిన వెంటనే మనకి ఇక్కడ డిఎంఎఫ్టి ఫండ్స్, డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్ట్ ఫౌండేషన్ ట్రస్ట్ వాళ్ళు మనకు 50 lakhs ఇవ్వడం వలన ఆ ఇన్కంప్లీట్ రూమ్స్ గతంలో 16 ఏళ్ళుగా ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి రూమ్స్ పూర్తి చేయడం జరిగింది. దాని వలన ఆ పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఇంకా ఎక్కువ మంది 100 నెంబర్కి మేము అకామిడేట్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే మెస్ హాల్ కూడా రెన్యువేషన్కి సార్ గారు ఇప్పుడే చెప్పారు. సో దానివల్ల ఇంకా కూడా మాడ్యులర్ కిచెన్ చేస్తామని చెప్పారు. సో దానివల్ల ఇంకా పిల్లలు మంచి వసతితో ఇక్కడ ఉండడం జరుగుతుంది. అలాగే మా స్టూడెంట్స్ యొక్క ప్రత్యేకత ఏమి అంటే ముఖ్యంగా అకాడమిక్స్లో చాలా బాగున్నారు పిల్లలు, బాగా చదువుకుంటారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. పేరెంట్స్ చదువులు తక్కువ ఉంటాయి, వాళ్ళకి ఏమీ తెలియదు. మా మీద బాధ్యత వదిలి ఇక్కడ వదిలిపెట్టి పోతారనమాట. సో వారి యొక్క రక్షణ కోసము, వారి యొక్క భద్రత, తర్వాత వారి యొక్క సౌకర్యం కోసము మనము ఇక్కడ ఈ హాస్టల్స్ ఉన్నాయి. ఇంకనూ కూడా ఈ హాస్టల్స్ ఇంకా ఒక బ్లాక్ కట్టినా కూడా మనకు అకామిడేషన్ అంటే బీకామ్, BA, BSc కోర్సెస్ ఉన్నాయండి. మాకు 15 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 15 ప్రోగ్రామ్స్లో కూడా ఇప్పటికీ సీట్లు కోసం బాగా డిమాండ్ ఉంది. అంటే మనకు 190 నెంబరు పైన బీకామ్లో ఉంటే ఇంకా కూడా ఒక 90 నెంబర్కు ఇంకా మాకు అకామిడేషను కావాలి. అట్లనే హాస్టల్ వసతి, ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళ హాస్టల్ వసతి అడుగుతున్నారు సార్. సో దానికని మనకు ఇక్కడ లేకపోవడం వల్ల పక్కన బయట ప్రైవేట్ హాస్టల్స్లో వాళ్ళు స్టే చేయడము, సెక్యూరిటీ ఉండదు. బయట నుంచి రోజు కాలేజీకి రావాలా, పోవాలి. ఇటువైపు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇటువైపు ఆర్టీఓ ఆఫీస్ ఉంది. సో టీనేజ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యకు ఇక్కడ బాగా మంచి పరిష్కారం ఇప్పుడుకైతే ప్రస్తుతానికి వచ్చింది. ఇంకనూ కూడా మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావాలి సార్. పిల్లలకి సౌకర్యాల కంటే అత్యవసరమైనటువంటి విషయాలు ఉన్నాయి అక్కడ. అవి కూడా తమరు దృష్టి ఉంచి వాటిని కూడా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మన సీఎం గారికి, నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ ఆల్ ద వే అండ్ వెల్కమ్ టు యూ ఫర్ దిస్ ఓపెనింగ్ సెరమనీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన ఎంపీ, ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు. ముందుగా నేను చెప్పడం ఏమంటే మా హాస్టల్ ముందు దానికి ఇప్పటికీ చాలా బాగుంది. మేము ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కానీ మా జూనియర్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండాలని చెప్పి మా ప్రిన్సిపల్ మేడం, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో వీళ్ళతో మాట్లాడి మా యొక్క అకామిడేషన్ని ఇంకా మంచిగా చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు విచ్చేసిన అందరికీ వెల్కమ్. మరి రూమ్స్ మాకు ముందు బాగుండేటివి కాదు, వాటర్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం అవన్నీ కూడా ఉండేటివి.
ఇప్పుడు చాలా బాగున్నాయి. ఈ బాగుండడానికి గల కారణం ఎమ్మెల్యే ఎంపీ గారు నారా లోకేష్ సార్ గారు వీళ్ళందరూ హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ముందుగా నారా లోకేష్ సార్ గారికి, సీఎం సార్ గారికి, ఎమ్మెల్యే ఎంపీ సార్ వాళ్ళ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ నారా లోకేష్ సార్. నా పేరు టీ బేబీ. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ కేఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ సార్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మాకు హాస్టల్ రూమ్స్ కంప్లీట్ చేశారు సార్, మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. కానీ మేము దూర ప్రాంతం నుంచి వేరే ప్రదేశాల నుంచి పిల్లలు మా హాస్టల్ నుంచి వచ్చినాం సార్. అలాగే మాకు ఈ రూమ్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మాకు బీకామ్ వాళ్ళకి మాకు రూమ్స్ లేవు సార్. అలాగే మాకు ఈ రూమ్స్ ప్రొవైడ్ చేయాలని మేము మిమ్మల్ని కోరుచున్నాం సార్. గత 1 year ముందు ఎమ్మెల్యే సార్ వచ్చి మా గురించి అంతా కూడా కనుక్కొని పరిశీలించారు. అలాగే కొన్ని రోజుల నుంచి కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉంటే అది కూడా కంప్లీట్ చేశారు సార్. నారా లోకేష్ సార్కి, ఎమ్మెల్యే సార్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి ఇంకా కొంచెం అవకాశం ఇవ్వాలని కోరుచున్నాం సార్. అలాగే మాకు బీకామ్ స్టూడెంట్స్కి క్లాస్ రూమ్స్ ఇవ్వాలని కోరుచుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్కి, నారా లోకేష్ సార్కి, చంద్రబాబు సార్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.